ముందుగా అందరికీ నమస్కారం అండి. సారీ అండి. ఒక పాడ్‌కాస్ట్‌కి వెళ్ళి 1½ అవర్ అన్నారు. 3½ అవర్స్ అయింది. అందుకనే లేట్ అయింది. ఐయామ్ సారీ టు కీప్ యూ వెయిటింగ్. ఎనీ క్వెషన్స్ యూ కెన్ స్టార్ట్. హాయ్ అన్న. హలో అండి. ముందే కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్ అయితే చెప్పాలంటే ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. అసలు జోనర్ ఏంటండి అసలు అర్థం కావట్లేదు. ఒక 4, 5 జోనర్స్ మొత్తం మిక్సీ పెట్టి గ్రైండర్ వస్తే ఉన్నట్టుగా ఉంది ట్రైలర్ అయితే మాత్రం. అది ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అనిల్ గారు చేయాలండి. ఎందుకంటే ఆయనే ఆ గ్రైండర్, మిక్సీలన్నీ చేసింది ఆయనే. సో, హి విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ బెటర్ దెన్ మీ. యాక్చువల్‌గా ఇదొచ్చేసి ప్రాపర్ థ్రిల్లర్ అండి. విత్ పారానార్మల్ టింజ్ ఆల్రెడీ చెప్పాను నేను. అండ్ ప్రతి కథలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి, ఇందులో కూడా లవ్ స్టోరీ ఉంటుంది. దానివల్ల ఇదొక రొమాంటిక్ అట్లా అయిపోయింది అంతే. సో, ఇదేంటి అంటే ఒక థ్రిల్లర్ విత్ పారానార్మల్ టింజ్. పారానార్మల్ టింజ్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక సూపర్ న్యాచురల్ పవర్ తోటి సంబంధం ఉంది కాబట్టి. సో, అది డెఫినెట్‌లీ కొత్తగా అనిపిస్తుంది. సో, అందుకని ఇది మీరు ఏమంటారు తమ్మురులాగా ఒక థ్రిల్లర్ విత్ పారానార్మల్ టింజ్ అనేది దీన్ని జానర్ లాగా పెట్టేసుకోవచ్చు. అంటే ఇంత ట్రైలర్‌లోనే లవ్ స్టోరీ ఎలా పుట్టింది అసలు? ఆ లవ్ ఎలా పుట్టింది కొంచెం ఏదైనా? మంచి కార్తీక్ మంచి ఒక చూడచక్కని ఆరాధన అసలు మంచి కార్తీక్ ఉన్నప్పుడు లవ్ స్టోరీ అంటే ఎందుకు ఉండదండి? కాలనీలో హీరో ఉంటే హీరోయిన్. జనరల్‌గా లవ్ స్టోరీ ఉంటది కదండీ. ప్రతి కాలనీకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అంటే చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. దాంట్లో మాదొకటి. ఈ కాలనీ 12 రైల్వే కాలనీ మాదో లవ్ స్టోరీ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ అన్న. హలో అండి. మనం ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూసుకున్నట్టయితే కొన్ని బ్లాక్ మ్యాజిక్ షార్ట్స్ ఉన్నాయి. హీరోయిన్ కూడా పొలిమేర రిలేటెడ్ కదా, రైటర్ కూడా. సార్ ఏసీవీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అనిల్ సినిమాటిక్ యూనివర్స్. ఈ థాట్ చాలా బాగుంది. ఇది నేను ఆలోచించాను కూడా. కాకపోతే ఈ సినిమాకి ఏసీవికి సంబంధం లేదు. అదే అనిల్ సినిమాటిక్ యూనివర్స్ సంబంధం లేదు. ఫ్యూచర్లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా డెఫినెట్లీ మనకి? నేను ఆల్రెడీ ఒక కథ రాశాను. ఓకే. దాంతోటి అది ప్లానింగ్ ఉంది. పొలిమేరని ఆ కథని కలుపుతున్నాను. అండ్ అది చాలా బాగా ఎక్సైటింగ్‌గా అనిపించింది. బట్ ఈ సినిమాతో అయితే అది లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అండి. అనిల్ గారికి ఫస్ట్ అడిగిన తర్వాత మీ దగ్గర. ఓకే. యా హాయ్ అండి. సార్ ఈ డాక్టర్ పక్కన డాక్టర్ అలా కుదిరిపోతుందా ప్రతిసారి? డాక్టర్ కామాక్షి అండ్ డాక్టర్ అనిల్. అలా అని కాదు. ఒక మంచి హిట్ కాంబో గదా! ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యాము. టీమ్ మారిస్తే మళ్ళీ ఏదైనా అవుతుంది సెంటిమెంట్ ఉంటుంది గదా! అది గూడా ఒక చిన్న రీజన్. దాంతో పాటు షీ ఈస్ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మర్. మీ అందరికీ తెలుసు. అదే అంటే పొలిమేరలో ఎలా చేశారు. అదే మేమే తప్పు పని చేసినాం. తెలుగు యాక్టర్‌ని ఇన్ని రోజులు గుర్తించలేదు. ఇప్పటికైనా గుర్తించారు. అండ్ ఇట్స్ గుడ్ థింగ్. యాహ్! అండ్ మీరు కూడా ఫర్దర్‌గా యాక్టింగ్ చేస్తారని అంటే ప్రమోషన్ వీడియో చూసాం ఒకటి. ఇది కంప్లీట్‌లీ సార్‌కి వెళ్తుంది క్రెడిట్ అంతా. సారే నన్ను కూర్చోబెట్టి సార్ డైరెక్ట్ చేశారది. అసలు ఆ ఐడియా వచ్చింది కూడా సార్‌కే. చాలా బాగా అంటే ప్రమోషన్స్ కాబట్టి తప్పదు. సో, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అది చేసేటప్పుడు. అంటే ప్రమోషన్స్ కొంచెం కొత్తగా చేద్దాం అనుకున్నాం. అండ్ చాలా మందికి ఏంటంటే పొలిమేర 1, 2 అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇదంతా మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ లేకపోతే హారర్ సంబంధించిన సినిమా అనుకుంటున్నారు. అది కాదు అని చెప్పడానికి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేసాం. అది అంటే మళ్ళీ రామిరెడ్డి గారిని చూసినట్టు అనిపించింది. నాకు అదే అనిపించింది. నేను ఆ రోజే చెప్పాను, మీకు గుర్తుందా? ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మాల్ గిఫ్ట్ ఫర్ నరేష్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్. కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కదా. మీ మూవీస్ అన్నీ అన్నీ కవర్ చేసాం ఆల్మోస్ట్ మూవీస్ అన్నీ. ఒక్కసారి అటు చూడరా అన్న. అట్లా అట్లా ఇది మా సైడ్ నుంచి ఒక చిన్న అంటే చాలా చిన్న ట్రిబ్యూట్ లాంటిది. అంటే మీకు నచ్చిద్ది అనుకుంటాను హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ ద కింగ్ ఆఫ్ క్లీన్ కామెడీ. థ్యాంక్ యూ అండి. సూపర్. మా చిన్నతనానికి మీరు మారుపేరుగా ఉండి ఇంకా ఇంకా అలరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్ మీరు పుట్టినందుకు. నేను అంత పెద్దోడిని కూడా కాదమ్మా. నేను త్వరగా సినిమా స్టార్ట్ చేశాను అంతే. 2002 డెబ్యూట్, 2010 మైల్ స్టోన్స్, 2025 స్టిల్ విన్నింగ్ హార్ట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ రైల్వే కాలనీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ వీ నెవర్ డిసప్పాయింట్ కామాక్షి గారు. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఎస్. Oh, sweet.
ఇది మీరు చదువుతారా? డియర్ కామాక్షి, కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ రాకింగ్. We Telugu audience proudly own you as a Telugu actress. Sorry for all the delay, but finally people have recognized your amazing talent. Oh, sweet. Thank you so much. సూపర్. లేట్గా వచ్చాను, లేటెస్ట్గా వచ్చాను. సో మీరు అన్ని మూవీస్కి మేడంని రిఫర్ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే మలయాళంలో ఉంటారు కొంతమంది యాక్ట్రెస్, తర్వాత వచ్చేసి కామాక్షి గారే ఇలాంటి షైనింగ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేయడంలో. థ్యాంక్ యూ అన్న. విఆర్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా మీట్ అవ్వాలని. ఫైనల్లీ ఒక చిన్న క్వశ్చన్, రాజేష్ గారు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? రాజేష్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్, తను హీ వాంట్స్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్, సో ఆ పనిలో ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నాడు. థ్యాంక్ యూ. We always love గాలి సీను. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ అన్న, హలో అండి. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మీ టైమింగ్కి, మీ మూవీస్కి. థ్యాంక్ యూ. సో మూవీ మీరు నిన్న ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మూవీ పైన, డైరెక్టర్ గారు కానీ మీరు కానీ. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, అంటే ఇప్పుడు మూవీస్లో చాలా అప్పటి వింటేజ్ కామెడీ మూవీస్ అనేవి ఇప్పుడు రావట్లేదు. రీసెంట్గా చూస్తే ఒక జాతిరత్నాలు అలా ఫ్యూ మూవీస్ ఉన్నాయి. సో అలాంటి ఒక వింటేజ్ కామెడీ ఫుల్ మూవీ మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ నెల నవంబర్ 25వ తారీఖు నుంచి కొత్త సినిమా స్టార్ట్ అవుతుందండి. ఇట్స్ కామెడీ ఫిలిం. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సినిమా సైన్ చేసి జాన్ నుంచి, అది కామెడీ ఫిలిం. సో మళ్ళీ మీకు ఆ వింటేజ్ నరేష్ కనిపిస్తాడు. థ్యాంక్ యూ. అండ్ అంటే లైక్ ఇప్పుడు మీరు శంభో శివశంభో లాంటి మూవీస్లో కానీ, మహర్షిలో కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే మీరు లేకుండా అలాంటి క్యారెక్టర్స్ ఊహించలేం. అలాంటి మూవీస్ నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది రావాలండి, కుదరాలి. ఎందుకంటే డెఫినెట్గా నాకు మల్టీ స్టారర్స్ ఎప్పుడు చేస్తాను. విశాఖ ఎక్స్ప్రెస్ కాడి నుంచి, గమ్యం కాడి నుంచి చేసుకుంటూనే వచ్చాను. నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అంటే సేమ్ టైం సినిమా నాకు ఎంత వెళ్ళిపోతుందో నాకు సినిమా అంత వెళ్ళిపోతుందా అన్నది చూసుకుంటాను ఫస్ట్. అండ్ డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐమ్ ఆల్వేస్ ఓపెన్. తెలుగైనా కాదు, వేరే లాంగ్వేజెస్ వచ్చినా ఇంకో సినిమాలు కూడా చేస్తాను. అండ్ నాకు అంటే ఇంపార్టెంట్ ఒక మీటీ క్యారెక్టర్ ఉండి నాకే యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను అనుకునే సినిమా, నాకు కథ నా దగ్గరకు వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. సో సుడిగాడు లాంటి మంచి పాన్ వరల్డ్ మూవీ కోసం వెయిటింగ్ అన్న. నేను వెయిటింగ్ అమ్మా, రాస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ సినిమా వచ్చి ఒకే సినిమా మీద 100 టికెట్లు, అదే ఒకే టికెట్ మీద 100 సినిమాలని పెట్టాం. ఈసారి 2 చేస్తున్నాం కాబట్టి 200 సినిమాలైనా పెట్టాలి ఈసారి. సో అండ్ మీరు అన్నట్టు డెఫినెట్గా పాన్ ఇండియా సినిమాలు అవుతాయి ఈసారి. ఎందుకంటే ఆ ఐడియా ఎందుకు వచ్చిందంటే, చాలామందికి నార్త్లో ఎస్పెషలీ సుడిగాడు అంటే సౌత్లో సినిమాలు ఎలా తీస్తారనుకుంటున్నారు, వాళ్ళు స్పూఫ్ సినిమా అనుకోవట్లేదు అది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే సౌత్ కా ఫిలిమ్స్ వయసు వస్తారే ఈ కర్తేరే ఉంటారు. ఎందుకంటే ఒక అంటే అడవంట నేమ్ ఒక పెద్ద ఫౌండర్ ఒక మెసేజ్ పెట్టి డూ దే మేక్స్ మూవీస్ లైక్ దిస్ అని పెట్టాడు. కింద అందరు మన తెలుగు వాళ్ళు అందుకున్నారు. మొత్తం ఇది స్పూఫ్, ఇది అసలు అర్థం అవ్వట్లేదు, స్పూఫ్ అనే వర్డ్ ఏంటి, దానికి అది మొత్తం ప్యారడీ అని మొత్తం చెప్పి దాని తర్వాత అతను పాప ట్వీట్ తీశారు. సో చాలామందికి డౌట్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి మన తెలుగు సినిమాలు అన్నీ కనెక్ట్ కావు కాబట్టి దే థాట్ ఇట్ వాస్ ప్రాపర్ ఇది. సో దిస్ టైమ్ అతడు ఓకే వాళ్ళకు కూడా తెలియాలంటే ఇప్పుడు అనిమల్ లాంటి, పుష్ప లాంటి చాలా ఉన్నాయి పాన్ ఇండియా సినిమాలు. డెఫినెట్గా అన్ని కలుపుకొని చేస్తున్నాం. అండ్ ఇట్స్ కుకింగ్ అనమాట. సో ఇప్పుడు ఇంకా టైం పడుతుందమ్మా, ఎందుకంటే మీ సుడిగాడు 1 చేసినప్పుడు కూడా మాకు 16 months పట్టింది స్క్రిప్టింగ్కి. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. ప్రాబ్లీ బై 2027 మేము స్టార్ట్ చేస్తాం సినిమా. సో వెయిటింగ్ ఫర్ దట్ అన్న. అండ్ డైరెక్టర్ అన్న, హాయ్. సో మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన అప్పటికే డిఫరెంట్ స్క్రిప్ట్స్తో చేశారు అండ్ హిలేరియస్ కామెడీ మూవీస్ అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఆయనతో ఎలా అంటే డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎలా ఉండే, లైక్ ఆన్ సెట్స్? యా, నాకు ఫస్ట్ సినిమా చేశానన్న పేరే కానీ నాకు సెట్లో ఫస్ట్ సినిమా చేస్తున్నాను, నాకు ఆ టెన్షను అలాంటిది ఎప్పుడూ లేదు. చాలా ఫ్రెండ్లీగా, హ్యాపీగా, అంటే మీరు ఇందాక అన్నారు కాన్ఫిడెంట్గా ఉన్నాను అని, అలా చేయబట్టే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, అంత హ్యాపీగా ఉన్నాను సెట్లో. సో సూపర్, ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ గారు, ఫ్యాన్ ఆఫ్ యూ, మీ లాస్ట్ మూవీస్కి. సో ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒకటి చిన్న చెప్పాలి నాకు, ఇందాక సార్ చెప్పినట్టు సుడిగాడు 2 గురించి చెప్పాలంటే, సార్ ఒకసారి షేర్ చేసుకున్నారు నాకు కొన్ని సీన్స్ 2లో ఉండబోయేవి. నేను చాలా కామెడీ లవర్ని.
అవి విని నేను అసలు ఎగ్జైట్ అయిపోయాననమాట. అంటే 'యానిమల్', 'పుష్ప' వీటిలో స్పూఫ్స్ అనమాట. అసలు హిలేరియస్‌గా ఉండబోతుంది. అది నేనైతే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాను 'సుడిగాలి 2'కి. యాహ్! చెప్పేయండి సార్. అనిల్ లీక్స్ లాగా ఏమైనా ఆ సీన్స్ కూడా చెప్పేసేయండి. అంటే ఆయన దాంట్లో కూడా ఎక్కడ చేతబడులు చేద్దాం అనుకుంటాడు కానీ ఆయన కామెడీ రాయలేడు. అంటే రాస్తారు కానీ ఆయన కైండ్ ఆఫ్ సినిమా వేరు. సో ఇప్పుడు ఆయన తీసుకొస్తే నాకు మళ్ళీ దాంట్లో చేతబడులు పెడదాం, మళ్ళీ దీన్ని పొలిమేర 3 చేద్దాం అంటాడేమో డౌట్ 'సుడిగా 2' నుంచి. పొలిమేర స్పూఫ్ ఉంటుందమ్మా డెఫినెట్గా. రామిరెడ్డి గారు గట్ట పీనే చేస్తారు. దాచాం, లోపల అన్నీ దాచాం. వెయిటింగ్ అండి, వెయిటింగ్. మీకు ఇంకా రైటర్ గారికి క్వశ్చన్, మీకు ఇంకా చేతబడులకి ఉన్న ఫ్యాంటసీ ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. ఈ ప్రతి సినిమాలో చేతబడులు ఎవరికి మా డైరెక్టర్ అంటే ఎవరికి అడుగుతుంది? హీరోయిన్కా, హీరోకా? మన రైటర్కి ఇంకా హీరోయిన్కి అంటే నాకంటే వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు. చేతబడి సినిమాలు వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళిద్దరు ఆన్సర్ చేస్తారు. నేను చేసింది ఒకటే సినిమా చేతబడి, దానికి సీక్వెల్ వచ్చింది. సో 2 అయ్యాయి అంతే. నేను సీక్వెల్లో చేతబడి తీసేయలేను కదా. సో అది అలా కంటిన్యూ అయ్యింది. ఇందులో కూడా పెట్టారు కదా అని. మీరు సినిమా చూడకుండా ఎలా చెప్పేస్తున్నారు? అది చేతబడో లేకపోతే ఇంకోబడో ఏంటో తెలియదు కదా. సో ముందే అది చెప్పలేము అది. సో అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అది. కాకపోతే చేతబడికి నాకు ఏ ఫ్యాంటసీ లేదు. నేను అసలు నమ్మను. అసలు నమ్మితే అసలు నేను దాన్ని టచ్ చేసేవాడిని కాదు. సో ఇదంతా ఒక మూఢనమ్మకం అంతే. ఇంకా బ్లాక్ మ్యాజిక్ లాగా అలా వెళ్ళిపోయింది. ఇది ఇంకా కొన్ని మంచి మంచి సినిమాస్తోని ఎండింగ్స్తో పోల్చారు కదా. సో దానికి ఏ విధంగా అంటే నేను ఇది పోల్చింది ఇప్పుడు 'మహారాజా' అనే సినిమాతోటి చెప్పాను. బట్ అందులో ఏంటంటే అలా ఉంటుందని కాదు కానీ స్క్రీన్ ప్లే, నేను మాట్లాడింది స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాను. ఇప్పుడు 'మహారాజా' సినిమా తీసుకుంటే ఇట్స్ నాన్ లీనియర్ అనమాట. ఫస్ట్లో జరిగిన సీన్ ఏదో లాస్ట్లో కరెక్ట్ చేస్తాడు. అప్పుడు లాస్ట్ సీన్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అంటే ఇదా అని. సో ఎగ్జాక్ట్లీ నాది కూడా అలాగే. నేను అలాంటి స్క్రీన్ ప్లే ట్రై చేశాను. నాన్ లీనియర్లో వెళ్తూ కొంచెం డిసెప్టివ్గా చెప్పాను. అంటే ఫస్ట్ చెప్పింది కరెక్ట్ కాదు, లాస్ట్లో కరెక్ట్ అన్న విధంగా. సో ప్రతి వర్డ్ క్లైమాక్స్కి వచ్చేసరికి లాజికల్గా కూడా సాటిస్ఫై అవుతాడు. ఏదో ఇల్లాజికల్ థింగ్స్ చూపించేసి నేను అలా చేయట్లేదు. లాజికల్గా ప్రతిదానికి మీరు ఆన్ డాట్ ఇది ఇక్కడ ఒక చిన్న తప్పు లేకుండా నేను రాసుకున్నాను అనమాట స్క్రీన్ ప్లే. సో దాంతో అందుకే పోల్చాను. ఇప్పుడు 'సూక్ష్మదర్శిని' అని అది కూడా వచ్చిన సినిమా. సో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం వెళ్ళిపోయి నేను ఐమాక్స్లోకి వెళ్ళిపోయారు మంచి సినిమా అని చూసాం. మన సినిమా, నా సినిమా వాళ్ళ ఐమాక్స్లో రిలీజ్ అయ్యి వాళ్ళకు ఒక హైదరాబాద్ ఉంటే అక్కడ రిలీజ్ అయ్యి చూడాలని కోరిక నాది అంతే. అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాని అన్న క్వశ్చన్, బ్రో అనిల్ అన్న ఆపర్చునిటీ ఇచ్చారా, మీరు తీసుకున్నారా? అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఆయన ఇచ్చారు, నేను తీసుకున్నాను. అంటే ఇది ఎలా ఉందంటే ఆవిడ ప్రేమించింది, అందుకు నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టు. ఆయన ఇచ్చాడు, లేదు నేను లాక్కున్నారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఇలాంటి మూవీస్ అంటే రెగ్యులర్ ఫార్మాట్ని మార్చేది మీలాంటి డైరెక్టర్సే. థ్యాంక్ యూ. సో అండ్ అనిల్ గారు మీరు ఇలాంటి స్క్రిప్ట్స్ పైన ఫోకస్ చేయండి. సో అంటే రాజమౌళి గారికి ఒకటి సర్టెన్గా ఉంది హిస్టారికల్ మూవీస్, మీరు ఒకటి ఇది ఫిక్స్ చేసేసుకుంటే. మీరు రెండో సినిమాకి చేతబడులు ఉన్నాయని అడుగుతున్నారు, మూడో సినిమాకి ఇలాగే చేస్తే ఇంకంతే మీరు చేతబడి డైరెక్టర్ అంటారు ఆయన. ఇంకా ఒక షార్ట్ అయితే ఉండాలి. ఫ్రాంచైజ్ ఉంది కదా ఇప్పుడు పొలిమేర 3 కూడా చేయమనండి. అది కాకుండా డిఫరెంట్ సినిమాలు కూడా చేయమనండి. ఎందుకంటే ఒకే సినిమా చేస్తే మనకు కూడా బోర్ కొట్టదు. అంటే మీకు క్వశ్చన్ 3 years నుంచి అంటే కలిసే ఛాన్స్ లేదు. ఇప్పుడు అడుగుతా, పుష్పక విమానం లాంటిది మీరు డెఫినెట్గా అలాంటి స్క్రిప్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. మన తెలుగులో దాని తర్వాత మళ్ళీ ఇలాంటి మూవీస్ లేవు కాబట్టి వచ్చినాయి మరి 2-3 సినిమాలు చేశారు కానీ హిందీలో ప్రయత్నం చేశారు కానీ తెలుగులో కూడా చేశారు. ఒక సినిమా ఏదో వచ్చింది బట్ అది ఆడలేదు. బట్ అది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే మనం ఒక ఎమోషన్ని మనం సైలెంట్ కామెడీ అంటే మనం ఓన్లీ ఐస్ తోటి ఎక్స్ప్రెషన్ తోటి కన్వర్ట్ చేయాలి. అంటే దానికి అక్కడ సంగీతం శ్రీనివాస్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఉన్నారు. సో అలాంటి కథ మంచి కథ, అలాంటి డైరెక్టర్ అంటే అంత మంచి కథ తీసుకొస్తే డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్. నాకు చాలా ఇష్టమైన సినిమా. ఎందుకంటే నాకు అంటే ఆ సినిమా అండ్ నాకు ఎప్పటి నుంచో ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కూడా మనం చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తే ఎక్కడ డైలాగులు ఉండవు, అయినా కూడా నవ్వుతూ ఉంటాం మనం. అంటే ఇప్పటికీ ఒక అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ 1940s ఎప్పుడు చేసింది అని ఇవాళ కూడా చూస్తే ఒక 90 years తర్వాత కూడా మన నవ్వు వస్తుంది అది. సో అలాగా డెఫినెట్గా వితౌట్ డైలాగ్స్ నాకు మిస్టర్ బీన్ అంటే చాలా ఇష్టం.
Yeah. సో నాకు అలాంటి సినిమా చేయాలని ఉంది. సో అలాంటి కథ కుదిరినప్పుడు డెఫినెట్గా చేస్తాను. అదే మీరు ఎక్కడ ఇంటర్వ్యూలో అయినా పాడ్కాస్ట్లో అయినా పుష్పక విమానం ప్రస్తావన తీస్తున్నారు కాబట్టి నాకు ఇష్టం అనేది చెప్తున్నాను కదా, నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమాలో చాలా అంటే ఫిలాసఫీ కూడా ఉంటుంది లైఫ్లో. వాడు 5 స్టార్ హోటల్లో పడుకున్నా కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ రికార్డ్ చేసుకుని వచ్చి ఆ ట్రైన్ సౌండ్లు అన్నీ లేకపోతే అతను పడుకోలేడు. సో అతనికి ఎంత అలాంటి చాలా చిన్న మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి ఆ సినిమాలో. సో నాకు ఫేవరెట్ సినిమా అది. సింగీతం శ్రీనివాసరావు గారు నాకు ఫేవరెట్ డైరెక్టర్ కూడా. సో అలాంటి సినిమా డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అన్న, అండ్ ఆల్ ద బెస్ట్. మీ Thank గురించి you. చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. అండ్ కామాక్షి గారు, కంగ్రాచులేషన్స్ అండి, దేనికంటే మీరు చేసిన అన్ని మూవీస్కి కలిపి. థ్యాంక్ యూ. అండ్ చాలామంది ఒక హీరోయిన్ చూడగానే ఒక 2-3 ఈ మూవీస్ తర్వాత రికగ్నేషన్ అని వస్తుంది. కానీ మీరు అరే ఎవర్రా అని చెప్పి మేము గూగుల్ చేసాం ఫస్ట్ మూవీతో మీ గురించి. తర్వాత ఇప్పుడు చాట్ జీపీటీ కూడా మీ గురించి చాలా ఎక్కువ చెప్తుంది. అయ్యో. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. వి లవ్ యువర్ యాక్టింగ్. అంటే థ్యాంక్ యూ. లాక్డౌన్లో మలయాళం మూవీస్ చూసి మీరు వచ్చాక మీ మూవీస్ చూసి అవి ఆపేసాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.